కాళేశ్వరాన్ని గాలికి వదిలేయలేమంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి, మంత్రివర్గంలో కీలక నాయకుడైన మా పొంగులేటి కూడా, ఈ ముగ్గురు కూడా ఇటు కాళేశ్వరం నిన్న దగ్గరుండి పరిశీలించినట్టు తెలుస్తుంది. పరిశీలించింది కాకుండా వాళ్ళు దీనిపైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం, అది ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు, వినియోగాలకు తెస్తాం, తప్పకుండా వినియోగాలకు తెస్తాం. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. గత సర్కార్ కాళేశ్వరానికి 1,02 కోట్లు ఖర్చు చేసిందంటూ ఇటు ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మిగతా ప్రాజెక్టుని నిరక్షణ చేయడంతోనే భూసేకరణకు ఇబ్బందులంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. 6,000 కోట్లతో మొదలుపెట్టిన దేవాదల నేడు 18,500 కోట్లకు చేరిందంటూ ఆయన ఆరోపణలు వివరణ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మనం కొద్దిసేపు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక ఓవరాల్గా ఏమంటుందంటే రేవంత్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటే, నిన్న ముగ్గురు ఇతర మంత్రులతోటి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వాక్యాలు, కాళేశ్వరం అనేదాన్ని గాలికి వదిలేయము, కాళేశ్వరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేయలేము, ఈ ప్రాజెక్టు ప్రజల సొమ్ముతో నిర్మించింది, దాదాపు 1,02 కోట్లతో వెచ్చించే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ 1,02 కోట్లతోటి కాళేశ్వరాన్ని కట్టింది. ఇదంతా ప్రజల సొమ్మే కాబట్టి దాన్ని ఇప్పటికిప్పుడు మేము గాలికి వదిలేయలేమంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వార్త చేశారు. మరి గతంలోనే దీని మీద కాళేశ్వరం మీద ప్రభుత్వం వచ్చేసరికి అటు మేడిగడ్డ కుంగింది, ఇటు కాళేశ్వరం పనికిరాదంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య ఒక రాజకీయ కుమ్ములాట జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని గాలికి వదిలేయలేము, దాన్ని మేము వినియోగాలకు తెస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 1,00,000 ఎకరాలకు సాగునీటిని తీసుకొస్తామంటూ అప్పుడు బీఆర్ఎస్ నిర్మించిన ఈ ప్రాజెక్టుని ఇప్పుడు మళ్ళీ మేము దీన్ని వినియోగంలోకి తెస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో అటు నిజంగా ఈ పని జరిగితే రైతులు కూడా సంతోషించేటట్టు తెలుస్తుంది. ఇక దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, మిగతా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడంతోనే భూసేకరణకు ఇబ్బందులు, 6,000 కోట్లతో మొదలుపెట్టిన దేవాదాలు 18,000 కోట్లకు చేరిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యించాడు. అంటే గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం మీద దృష్టి పెట్టి దాన్ని మాత్రమే డెవలప్ చేస్తూ దాన్ని ఏదో చేస్తున్నట్టు చూపించి మిగతా ప్రాజెక్టులు నిర్వినియోగం చేసిందని, వాటిని పట్టించుకోలేదంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే దిశగా విమర్శిస్తుంది. దాంతోపాటు 6,000 కోట్లతో మొదలుపెట్టిన దేవాదాలని 18,000 కోట్లకు చేరిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అంటే 3 రెట్లు పెరిగిందంటూ వ్యాఖ్యలు చేశాడు. 6,000 కోట్లతో కంప్లీట్ అవ్వాల్సింది డబల్ అయిందనమాట. డబల్కి 18,500కి 2 రెట్లు పెరిగినట్లు కూడా అటు చెప్తుంటారు. తర్వాత 10 ఏళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఈ విధంగా వచ్చేది కాదు, కృష్ణా జలాలపై మేము ఏపీకి సహకరిస్తామన్నది పచ్చి అబద్ధం, బీఆర్ఎస్ నేతలు శాసనసభకు అన్నట్టు అన్ని అంశాలపై చర్చిద్దామంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు పక్కన పెట్టి అసెంబ్లీకి రండి, శాసనసభలో మనం మొత్తం వివరిద్దాము అసలు ఏం జరిగింది. మేము ఏపీకి కృష్ణా జలాలపై కూడా అటు బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతుండే కృష్ణా జలాలని అటు వాళ్ళకి ఆంధ్రాకి ఏపీకి తాకట్టు పెడుతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటి గురించి కూడా మనం చర్చిద్దాం, మీరు ఫస్ట్ శాసనసభకు రండి అంటూ అటు బీఆర్ఎస్ని ఎద్దవ చేస్తూ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధిస్తున్న ఎమ్మెల్యేలు శాసనసభకు వస్తే దాని గురించి పూర్తి వివరణ ఇస్తాము, దాని గురించి చర్చిద్దాము, మీరు చేయబట్టే ఈ 10 ఏళ్ళు మీరు చేయాల్సిన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసినట్లయితే, ప్రాజెక్టులు పూర్తి చేసినట్లయితే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైనప్పటికీ కాళేశ్వరాన్ని వినియోగాలకు తెస్తామంటూనే ఇటు దేవాదాలపై రెట్టింపు భారం పడుతుందంటూ బీఆర్ఎస్ సకాలంలో తాను చేయాల్సిన పని చేసినట్లయితే, తాను పట్టించుకున్నట్లయితే ప్రాజెక్టులు కూడా ఈరోజు ఇంత వచ్చేది కాదని దుస్థితి ఉండేది కాదంటూ రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుంది. దాంతోపాటు 2027 డిసెంబర్ నాటికి దేవాదాల నిర్మాణం పూర్తి కావాలి, దేవాదాలపై సమీక్ష మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మీడియా సమీక్షలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అనంతరం ఈ కాళేశ్వరాన్ని సదరు మంత్రులతోటి అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తోటి ఇటు పొంగులేటి తోటి కలిసి వీక్షించిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఇటు దేవాదాల గురించి కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి, అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి, వచ్చే ఏడాది పూర్తి అయ్యేసరికి దేవాదాన్ని పూర్తి చేస్తామంటూ దాని మీద భారం పెరిగింది. గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు రెట్టింపు భారం పెరిగింది. అయినప్పటికీ మేము వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీరు అందించేందుకు కూడా మేము దేవాదాల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే, ఇటు కాళేశ్వరాన్ని అటు బీఆర్ఎస్ నిర్వినియోగం చేసింది కానీ మేము దాని వినియోగంలో తీసుకొస్తాము, అంత ఖర్చు ప్రజల సొమ్ముని దుర్వినియోగం కాకుండా చేస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది.